అందరికీ నమస్కారం అండి. సేమ్ మన ఈవెంట్స్ అంటే ఒక పండగ, ఒక పెళ్ళి లాగానే. సో అందుకే ఈ అడావిడి. అండ్ ఎప్పుడు అనుకుంటాము టైంకి స్టార్ట్ చేద్దాము అని. పెళ్ళి అంటే కనీసం జీలకర్ర బెల్లం పెడతారు, ఇక్కడ అంటే మైక్ స్టార్ట్ అయితే కానీ ప్రోగ్రామ్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు అంతవరకు. ప్లస్ కాకపోతే నాకేంటంటే మైక్ పట్టుకుంటే కనీసం ఒక 200 మంది అక్కడ కనపడిందే గొంతు పెగలదు. సో ఇట్స్ లైక్ ఏ లింకప్ అనమాట. బట్ మీరందరూ రావటానికి కూడా నాకు తెలుసు, మనం అందరం భారతీయులం, అందులో తెలుగు వాళ్ళం. సో మనం 4ంటికి ప్రోగ్రామ్ అంటే 3:45కి తొందర పెడతాం. అప్పుడు మళ్ళీ కొన్ని మర్చిపోతాం, మళ్ళీ మొదలవుతాం. అప్పుడు గూగుల్ మ్యాప్స్లో మ్యాప్ చూసుకుంటే 1 గంట టైం చూపిస్తుంది. సో మనం మెల్లగా 5:30కు వస్తాం. మేము కష్టపడి ఎంత చేసినా మేము లేట్గానే వచ్చాము. అందుకే ద ప్రోగ్రామ్ ఈజ్ పుష్డ్ బ్యాక్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఉన్నోళ్ళన్నా కొంచెం సౌండ్ చేస్తే బాగా అనిపిస్తుంది. కొంచెం పోతూ ఉంటే క్రౌడ్ వస్తూ ఉంటుంది లేండి, అప్పుడు మీకు కూడా గొంతు లేస్తూ ఉంటుంది. సో అందరికీ స్వాగతం. అందరికీ ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఉగాది శుభాకాంక్షలు. మీకు తెలుసు ఉగాది అంటే ప్రతి సంవత్సరం ప్రతి పండగ, ప్రతి పండగని జరుపుకుంటాము. సంక్రాంతితో స్టార్ట్ చేస్తాము. సంక్రాంతి, ఉగాది, తర్వాత శ్రీరామ కళ్యాణం చేసుకుంటాము, తర్వాత బక్రీద్, రంజాన్స్ చేసుకుంటాము. ఈసారి రంజాన్ మిస్ అయిందంటే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ బక్రీద్. అంతే కదండి మునాఫ్ గారు? యా. సో తర్వాత మళ్ళీ దీపావళి జరుపుకుంటాము, తర్వాత క్రిస్మస్ జరుపుకుంటాము. సో దట్స్ హౌ టాకా రిప్రజెంట్స్ ద హోల్ తెలుగు పీపుల్ అండ్ ద తెలుగు కల్చర్. మన పండగలు అన్నీ జరుపుకుంటూ ఉంటాము. పండగ గురించి అంటే సేమ్ మళ్ళీ నేను చెప్పేది ఏంటండి, పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ, తర్వాత మా ప్రెసిడెంట్ గారు కూడా తీసుకొని చెప్తారు పండగ ప్రశస్తి అంతా. మనకు కావాల్సింది ఏంటి, ప్రతిరోజు పండగే మనకి, కాదంటారా? ఏ రోజు మీకు ఏది జాక్పాట్ దొరికితే, ఇంక్రిమెంట్ దొరికితేనో, లేకపోతే ఎంతో దొరికితేనో, లేకపోతే ప్రతిరోజు పండగే. స్పెషల్గా ఉగాది పండగ, దీపావళి పండగ అంటే ఖర్చు పెడతాం కానీ వచ్చేది ఏమి ఉండదు. సో మనకి ఎప్పుడు సంతోషం కలిగితే అప్పుడు పండగ అనుకుంటాం. సో అందరూ సంతోషంగా ఉండాలి అంటే ప్రతిరోజు పండగ జరుపుకున్నట్టే ఉండాలి ఇంట్లో. అట్లా ఉంటేనే బాగుంటుంది. ఏదో ఇదంటే మనం ఉట్టిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకొని ఇంకా నెట్వర్కింగ్ పెంచుకొని అందరితో కలిసి మాట్లాడుతూ సరదాగా మన తెలుగు వాళ్ళందరూ దగ్గర చూడటానికి బాగుంటుంది కదా అని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఉగాది పండుగ అంటే ఇంకేముందండి, 6 రుచులు, 6 రుచులు, 6 కోపాలు అన్నీ అవో తెగ చెప్తూ ఉంటారు. బట్ నేను చూసేది మాత్రం ఉగాది అనగానే ఫస్ట్ ఆ కాకినాడలో పంచాంగం పట్టుకుంటాను నేను. గంటల పంచాంగం ఆదాయం వ్యయం చూసుకుంటాను. తర్వాత ఇంకేం చదవనండి. రాజపూజ్యం, ఆదాయం, వ్యయం. రాజపూజ్యం కొంచెం అటు ఇటున్నా పర్వాలేదండి, ఆదాయం వ్యయం కరెక్ట్గా ఉంటే చాలు. ఎందుకు తెలుసా, ఇప్పుడు జరిగే ప్రపంచం, ద ఆర్డర్ ఆఫ్ ది వరల్డ్ ఈస్ ఆదాయం ఎక్కువ ఉంటే రాజపూజ్యం అదే వచ్చేస్తుందండి. సో మీరు రాజపూజ్యం గురించి గట్టి ట్రై చేయకండి బాబు, ఆదాయం పెంచుకోవటానికి ట్రై చేయండి. ఆదాయం పెంచుకుంటే రాజపూజ్యం అదే వస్తుంది. అప్పుడు ఒకవేళ ఆదాయం తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం గౌరవంగా బతకాలి, అందుకే రాజపూజ్యం పెంచుకోవాలి. యా, సో దట్స్ హౌ ఇట్ గోస్. సో నౌ లెట్స్ స్టార్ట్ ది ఈవెంట్ ఫార్మలీ. సో ప్రతి ఈవెంట్కి మనం ఎలాగో గణపతిని తలుచుకొని దీపారాధనతో స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో నా ఇన్వైట్ సాధన పన్నీరు గారు, అనితా సజ్జ గారు, ధనలక్ష్మి మునుకుంట్ల గారు, సుకృతి బసాని గారు అండ్ వాణి జయంతి గారు ఆన్ టు ద స్టేజ్. దీప వెలిగించి కార్యక్రమాన్ని అఫీషియల్గా స్టార్ట్ చేస్తే తర్వాత మన సందడి మనకు ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. Suta,
హ్యాపీ ఉగాది అందరికీ. హ్యాపీ ఉగాది. ఏంటి అస్సలు సౌండ్ లేదు మాకు, చెప్పాలి హ్యాపీ ఉగాది తిరిగి. పర్ఫెక్ట్, ఇట్లా జోష్ ఉంటే చాలు. సో నేను కల్చరల్ టీము, నాతో పాటు ఇంకొక నలుగురు ఉన్నారు. లిఖిత, కమ్ ఆన్ ద స్టేజ్. కజిల్, విద్య, యశ్వంత్, మా కజిల్ విద్య మల్టీ టాస్కింగ్ అండి. సో అప్పుడప్పుడు వచ్చి చూస్తా పోతా ఉంటారు. ఎదుకోండి కజిల్. హాయ్ కజిల్. యా, థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఎవ్రీవన్. సో మనం స్టార్ట్ చేద్దామా? ఇంకా తప్పకుండా మేమందరం రెడీగా ఉన్నాం మీ అందరినీ అలరించడానికి. మరి మీరు కూడా రెడీగా ఉంటే గివ్ us a good cheer up. Let's start the event. ఇంత దూరం వచ్చాము, ఈ దేశానికి వచ్చాము, ఒక పూజ చేసుకున్నాము మంచిగా. ఇక్కడ ట్రెడిషన్ ప్రకారంగా ఓ కెనడా చేయాలి కదా. అఫ్ కోర్స్ ఓ కెనడా మనం అందరం కలిసి కొంచెం చేయాలి కదా. మరి మనం కెనడియన్ సిటిజన్స్ కాబట్టి ఓ కెనడా చేయాలి. కొంచెం నుంచుంటే ఒక 2 minutes అయిపోతుంది మనకి. సంక్రాంతి ఎంసీ లిస్ట్ వచ్చింది ఇక్కడ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే అనిత, ఇప్పుడు నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? ఇది మన తెలుగువారి పండగ, అంటే ఉగాది వచ్చేసింది ఆల్రెడీ. సో తెలుగు వాకిట్లో శ్రీ శోభకృతి నామ సంవత్సరం ఉగాది పండగ మొదలైంది కాబట్టి మరి ఇంకా మన ఈ పండగ జరుపుకోవాలి కదా. మరి ఇలాంటి పెద్ద పండగను జరుపుకోవాలి అంటే మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలి. కరెక్ట్గా. మరి ఇలాంటి పెద్ద ఈవెంట్ క్రియేట్ చేయాలంటే మనకి స్పాన్సర్స్ పక్కా. మరి మన స్పాన్సర్ ఎవరు? ఈ ఇల్లు కొనాలి, ఓకే, ఇంటికి కావాల్సిన మార్టిగేజ్, తర్వాత ఇంకేం కావాలి మనకి, లోన్ ప్రాసెసింగ్, ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు చెప్పు? రామ్ జిన్నాలా గారు మన స్పాన్సర్. అలాగే మరి మన గోల్డ్ స్పాన్సర్స్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్ కూడా ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి ఈవెంట్స్ మరి ఇంకా మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. అయితే ఎప్పుడైనా మన తెలుగువారి ఈవెంట్స్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మొదటగా మనం దేంతో ప్రారంభిస్తాం? విఘ్నేశ్వరుడు పాటతో స్టార్ట్ చేస్తాం లిఖిత. సో ఒక చిన్న బుడ్డి పాప వస్తుంది, గణేశుడు పాట పాడుతుందంట. అట్ ద సేమ్ టైం ఇంకొక దేవుడు కూడా పాడుతుందంట. వింటాం, మరి పిలుస్తాం. మరి ఇంకెందుకు మన టైం వేస్ట్ చేయటం? మరి ఎవరిని పిలిచేద్దాం అనుకుంటున్నావు? సాన్వి తాటికొండ. లెట్స్ వెల్కమ్ శాన్వి తాటికొండ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నందన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన ఏకదంత గజానన అనేకదంత విద్యానన ఏకదంత గజానన అనేకదంత
अनन्ता विद्यानन पाहि पाहि गजानन पार्वतीनन्दन गजानन लम्बोदर हे गजानन लम्बो अगदर गजानन लम्बोदर हे गजानन लम्बो अगदर गजानन पाहि पाहि गजानन पार्वतीनन्दन गजानन इदिगो भद्राद्रि गौतमी अदिगो చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలవగా రఘుపతి ఉండెడి ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలవగా రఘుపతి ఉండెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి శ్రీకరం చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేది చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేది ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి పొన్నల పొగడల పూ పొదరిల్లను చన్ను మీరగను శృంగారంబగు పొన్నల పొగడల పూ పొదరిల్లను చన్ను మీరగను శృంగారంబగు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రముల దగదగ మరిసడి అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రముల దగదగ మరిసడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి శ్రీకర మొగ నిల రామదాసుని ప్రాకట మొగ ప్రోచే ప్రభువాసం శ్రీకర మొగ నిల రామదాసుని ప్రాకట మొగ ప్రోచే ప్రభువాసము ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అదిగో చూడండి అదిగో చూడండి అదిగో చూడండి చాలా చక్కటి వినాయకుడి పూజ చూసినట్టు అనిపించింది కదండి. పూజ చూడకపోయినా మనం విన్నట్టే అనిపించింది నాకైతేను. మరి ఇలాంటి మన చక్కటి చిన్నారిని అందరి చేత ఒక మంచి అప్రిసియేషన్ లాగా ఇప్పించాలి అంటే మరి ఎవరిని ఇన్వైట్ చేద్దాం? ఐ వాంట్ అరుణ్ లయం గారు ఆన్ టు ద స్టేజ్ టు అప్రిషియేట్ ద చైల్డ్ ప్లీజ్. సరే లిఖిత, నెక్స్ట్ మన ఫస్ట్ గ్రాండ్ స్పాన్సర్ గురించి చెప్పేసుకున్నాం. తర్వాత మన గోల్డ్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు కదా, కొంచెం వాళ్ళ బిజినెస్ వాళ్ళ నేమ్స్ కూడా చెప్తే బాగుంటుంది. తప్పకుండా అనిత. అయితే మన గోల్డ్ స్పాన్సర్స్లో అంజిరెడ్డి గారు అవంత్ సొల్యూషన్స్, రాంబాబు వసుపిల్లి గారు ఎన్సిపిఎల్ కన్సల్టింగ్ ఇన్కార్పొరేషన్, సన్డైన్ ప్రొడ్యూస్ తెలుగు ఫుడ్స్, అలాగే వెంకట్ దుడారి అండ్ మహేష్ కుమార్ వడ్డే ఫర్ హోమ్ లైఫ్ రియాలిటీ ఇన్కార్పొరేషన్, స్వప్న పుసునూరి అండ్ అరుణ్ కుమార్ గారు ఫర్ ఫెయిత్ ఫిజియోథెరపీ MAA వెల్నెస్, రాఘవేంద్ర అల్లం గారు ఫర్ మార్టిగేజ్ ఎక్స్ప్లోరర్ కెనడా అండ్ మనోజ్ ప్యారసాని గారు ఫర్ NKP గ్లోబల్. వావ్, మనకి మంచి గోల్డ్ స్పాన్సర్స్ ఉన్నట్టున్నారు. అన్ని బిజినెస్ ఉన్నట్టుంది కదా, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని సెక్టర్స్లో మనకి స్పాన్సర్స్ ఉన్నారు అనిత. అట్లాగే మన స్పాన్సర్స్ డీటెయిల్స్ ఎవరికైనా తెలుసుకోవాలి అనిపిస్తే ఎక్కడ చూడాలి చెప్పు?
మన టాకా వెబ్సైట్లో చూసుకోవచ్చు. మరి టాకా వెబ్సైట్ ఏంటి? చెప్పు, నువ్వే చెప్పు. ఇంకా అదొక్కటే కాదు, ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి? మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అలాగే ట్విట్టర్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు వెబ్సైట్కి ఏంటంటే www.teluguassociation.ca అండి. మీకు చాలా ఇన్ఫర్మేషను. ఆల్ అవర్ స్పాన్సర్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు ఇమ్మీడియట్గా కాల్ చేస్తే మీకు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తారు. పర్ఫెక్ట్. లిఖిత, నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తామా ఇంకా? మరి తప్పకుండా, నేనైతే రెడీగా ఉన్నాను చూసేయడానికి. మరి మన ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ యు గైజ్ రెడీ? ఎస్. ఇలా జోష్ ఉంటే చాలమ్మా ఇట్లాంటి ఆడియన్స్. ఇంకా రెచ్చిపోతారు మన పార్టిసిపెంట్స్. ఇంకా సరే, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలిచేస్తాం లిఖిత. వీళ్ళ సిస్టర్స్ మాన్యశ్రీ అండ్ ఆద్య. సో వీళ్ళు నాగబండి సిస్టర్స్ అండి. ఏం చేస్తారో మనం చూస్తాము. ఒకళ్ళేమో పాట పాడతారు అంటున్నారు, ఇంకొకళ్ళేమో డాన్స్ చేస్తా అంటున్నారు. ఎవరు ఏం చేస్తారో అది చూసిన తర్వాత మన మూమెంట్ వేసేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటాం. ఓకే? అయితే అనిత, ఒకళ్ళు డాన్స్ చేస్తారు, ఒకళ్ళు పాట పాడతారు, అంటే రెండు ఒకేసారి చూడబోతున్నాం. అంతే అంతే కదా. మనం రైటింగ్ ఏదో ఒకటి లేకపోతే మనం ఎట్లా చెప్పు? అంతే కదా. నేనైతే రెడీగా ఉన్నాను, మన ఆడియన్స్ కూడా అంతే రెడీగా ఉన్నారు. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ మాన్యశ్రీ అండ్ ఆద్య. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచుల కమ్మదనం, కలగట్టి పర్వదినం, మామిళ్ళ పూతలతో, కొయ్యల కూతలతో, వెలవనాల పువ్వులతో, నేస్లోని నవ్వులతో,
సూపర్ మాన్యశ్రీ అండ్ ఆద్య చాలా బాగా చేశారు. మీకు తెలుసా ఈ పాట మేము కూడా డాన్స్ వేసాం లాస్ట్ ఉగాదికి. మన ప్రోమో ఏం లేదబ్బా, ఏంటి డీజే నువ్వు మా సాంగ్ వేస్తాం అనుకుంటే మేము 2 స్టెప్పులు వేస్తాం అనుకుంటే. అనిత, నీకు ఒకటి తెలుసా, నేనైతే ఒక పాప డ్యాన్స్ ఒక పాప సాంగ్ అంటే 2 మేనేజ్ చేయలేకపోయా చూడడం. అంతే కదా, మన ఆడియన్స్ కూడా ఇది పెద్ద పరీక్షలాగే అనుకోవాలి మనం. అంతే అంతే అలాగే ఉన్నట్టుంది. సరే, ఇప్పుడు ఈ ముద్దు పాపలకి ఎవరు ప్రజెంట్ చేస్తారంటే మన బీఓటీలో మెంబరు మన పవన్ బాసాని గారిని పిలుస్తున్నాను నేను. ఆయన ఈ పాపలకి ప్రజెంట్ చేయాల్సిందే కోరుతున్నా. డెఫినెట్లీ. అబ్బో, పవన్ గారు ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు మీకు. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిడూస్. అనిత, మన దగ్గర ఇంకా మంచి గోల్డ్ స్పాన్సర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు కాబట్టి మరి మిగతా వాళ్ళ పేర్లు కూడా చదివేద్దామా? చదివేస్తాము. భరత్ కుమార్ సత్తి గారు, భరత్ లా ప్రొఫెషనల్ కార్పొరేషన్. మలబార్ గోల్డ్ వీరాంజనేయులు గారు ఫర్ బ్రోక్లీ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్. దివ్యా సనాల గారు అనికా ఇమిగ్రేషన్. నవీన్ కుమార్ గాజుల గారు సెంచురీ 21 ప్రీమియం రియల్. ఆగండి ఒకసారి ఆగండి. కానీ తెగ రెడీ అయిపోయారండి ఆడవాళ్ళందరూ. వచ్చేసాయండి మన గోదావరి అబ్బాయి. నిజంగానే మొత్తం తెగ రెడీ అయిపోయారు. ఇంత ఫాస్ట్గా ఎలా రెడీ అయిపోయారు నాకు అర్థం కావట్లేదు. మీరు బాగున్నావా? ఇంకా ఫీల్ అయిపోతారు ఇలా. కానీ సరే, కానీ బయట పోస్టులు అందరూ తెగ పెడుతున్నారు. మీరు ఏమైనా పెట్టారు? ఇంకా పెట్టలేదా? ఏం పోస్టులు? మనకి బయట టాకా వాళ్ళు ఫోటో బూత్ల కింద పెట్టారండి బాబు. మీరు ఏంటో, నేను ఆల్రెడీ 10 పెట్టాను. ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో ట్యాగ్ చేయొచ్చు. మీరు ఎంత లేటా? నేనే బెటర్ అండి బాబు. అబ్బాయి ఉన్నాడు, మంచి నీట్గా రెడీ అయ్యి వచ్చాను. అవునబ్బాయి, గోదావరి అబ్బాయి భలే తలుకుమని మీరు రెడీ అయ్యావు. కానీ గా కనిపిస్తున్నావు. అయితే నువ్వు దిగేసి పెట్టేసి ఉంటావే. ట్యాగ్ కూడా చేశానండి. ట్యాగ్ తెలుసా అండి? యువ టాక్ అండు @యువ టాక్. మర్చిపోకుండా ట్యాగ్ చేసుకోండి. మరి మీరే లేటు. సర్లే మేము వెళ్తాం వెళ్ళిగా. థ్యాంక్స్. మాకు అడ్వర్టైజ్మెంట్ కూడా బాగున్నారండి బాబు అందరూ. విన్నారు కదండి. సో యువ టాకాకి ట్యాగ్ చేయాలి. మంచిగా ఫోటో బూత్ సెట్ చేసాం. ఫోటోలు కూడా తీసుకోండి. ఈ బెలూన్స్ కూడా పెట్టారు, చూసావా? నేను అసలు ఏమీ చూడలేదు అనిత. నేను కన్నట్లు వేసేసి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిఖిత. ఓకే, ఇప్పుడు దిగాలి. బయటకు వెళ్ళేసి నేను కూడా దిగేసి ఒక 2 ఫోటోలు యువర్ టాకా పేజ్ని ట్యాగ్ చేసి మరి అప్లోడ్ చేస్తాను. చేయి చూద్దాం, మనకు బ్రేక్ దొరికితే. అంతే కదా. సరే, మరి నెక్స్ట్ పిలిచేస్తాము తొందరగా. ఓకే, నేనైతే రెడీగానే ఉన్నాను. అయితే ఈసారి నేను ఇంకొక డిఫరెంట్ డాన్స్ చూపిద్దాం అనుకున్నాను మన ఆడియన్స్ అందరి కోసం. అదేంటో ఎక్స్పెక్ట్ చేయి. బ్రేక్ డ్యాన్సా? ఏంటండి బిగినింగ్లో బ్రేక్ డ్యాన్స్ బాగోదండి. మాకంతా క్లాసికల్ ట్రెడిషనల్లో ఫస్ట్ పోవాలి, ఆ తర్వాత బ్రేక్ డ్యాన్స్, తర్వాత ఫ్యూజన్ డ్యాన్స్. అబ్బో, చాలా డ్యాన్స్ చెప్తున్నారు. ఓకే, సరే, మీ సర్ప్రైజ్ మేమే చెప్పేస్తాం. ఈసారి కథక్ చేయటానికి భరతనాట్యము కాదు, ఏది కాదు, ఈసారి కథక్ చూపిస్తున్నా నేను అందరికీ. కథక్ చేయడానికి ఎవరు వస్తున్నారు? సాయి అద్రితి వెలిచెట్టి వచ్చేస్తుంది. కథక్ మనకి ఆ డాన్స్ చూపించడానికి తన ఐ మూమెంట్స్ అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలంట. దీంట్లో స్పెషల్ అదే. నేనైతే చాలా రెడీగా ఉన్నాను చూసేయడానికి. అలాగే మన ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి లెట్స్ వెల్కమ్ సాయి. ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటుంది పాప? ఆ పాపకి 8 years అంట. బట్ 2 yearsగా ఈ డాన్స్ నేర్చుకొని షీఈ్ లైక్ ఏ ప్రో. అబ్బో, 2 years అంటే ఇంకా చిన్నది. ఇప్పుడు 8 అంటే సరే, చూద్దాం ఎట్లా చేస్తుందో. నేను రెడీగానే ఉన్నాను. సో అయితే మరి పిలిచేసేయి. సాయి అద్రితి, ద స్టేజ్ ఇస్ యువర్స్. उलझ गए कैसे कोई हट गया मन से लिपट अनजाना वो नील अंग सा रूप रंग ले सगल समाधि प्रेम भंग अंग अंग फिर मन में रंग और रंग रंग मैं संग और गाना मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके धुन सांस सांस में बुन के धुन सांस सांस में बुन के कर दे प्रेम का गीत का मोह का शगुन मुरली की धुन सुन राधिके मुरली की धुन सुन राधिके
जाना जो आके कभी फिर जाना जाना नहीं, जाना हो तूने अगर तो आना आना नहीं। तेरे रंग रंग तेरे रंग रंग मन महकेगा तन दहकेगा, तेरे रंग रंग तेरे रंग रंग मन महकेगा तन दहकेगा, तेरे रंग रंग मन महकेगा तन दहकेगा। आना जो आके कभी फिर जाना जाना नहीं, जाना हो तूने अगर तो आना आना नहीं। तेरे रंग रंग तेरे रंग रंग मन महकेगा तन दहकेगा, तेरे रंग रंग तेरे रंग रंग मन महकेगा तन दहकेगा। तुमसे तुमको पाना तन मन तन से मन को जाना उलझन गम, जिया रे नैना चुप के हरे मन गुम सुन, डोरी टूटे ना 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 बांधी नैनों ने, जो संग तेरे देखे मैंने को सब रंग तेरे भीगे ना हो छूटे ना ये रंग तेरे। तेरे रंग रंग मन महकेगा तन दहकेगा, रंग रंग मन महकेगा तन दहकेगा। मुरली की ये धुन सुन राधिके, मुरली की ये धुन सुन राधिके, मुरली की ये धुन सुन राधिके, धुन सांस सांस में धुन के, धुन सांस सांस में धुन के, कर दे प्रेम का गीत का मोह का शब्द। मुरली की ये धुन सुन राधिके, मुरली की ये धुन सुन राधिके, मुरली की ये धुन सुन राधिके। వావ్ వావ్ వావ్. అనిత నేను చెప్పానా పిల్ల ఐ మూమెంట్స్ అండ్ ఫేస్ మూమెంట్స్ గమనించమని, చూసావా మరి ఖచ్చితంగా నువ్వు? ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పావు. భలే చేసావురా, ముద్దు ముద్దుగా చేసావురా నువ్వు, చాలా బాగా చేసావు. ఐ రిక్వెస్ట్ గీతా దేశు గారు, ఎన్ష్యూర్ ఇన్సూరెన్స్, షీ ఈజ్ అవర్ సిల్వర్ స్పాన్సర్, టు ప్రెజెంట్ ఎ మొమెంటో టు హర్. అదండి మన ట్రెడిషన్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. మన ఇద్దరికి కూడా దండం పెట్టలేదు. మన ఇద్దరికా అంటే నేను ఇంకా పెద్దగా అవ్వలేదు ఇంకా. నువ్వు అయ్యావు కదా అందుకని. ఇట్రా ఇటు వచ్చేయి, మరి అంత కార్నర్లో నుంచుంటే కవర్ అవ్వం. ఓకే, అందరికి విజిబిలిటీలోకి వచ్చేసాను నేను. మరి ఇప్పుడు ఇలాంటి చక్కటి ఎక్స్ప్రెషన్ మూమెంట్స్ ఇవన్నీ చూసాం ఆల్రెడీ. మన క్రౌడ్ అంతా కూడా జోష్లో వచ్చేసారు కాబట్టి ఇంకొంచెం డోస్ ఆఫ్ జోస్ పెంచుదాం అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఎట్లాంటిది నేను చూపించబోతున్నానో తెలుసా అందరికీ? ఎక్స్పెక్ట్ చెయ్యి. కొంచెం క్లాసికల్ ఎక్కువ అయినట్టుంది. అదే అందరూ అనుకుంటారు కాబట్టి నేను కూడా అదే ఫీల్ అయ్యాను. అదే. సో ఇప్పుడు క్లాసికల్ కాదు అందరికి చూపించేది, మంచి జోష్ వచ్చే టాలీవుడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించిపోతున్నాను. విచ్ ఇంకా జోష్ పెరిగిపోవాలి మన ఆడిటోరియం అంతా. విజిల్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి ఇప్పటికి. అంతే అంతే, అలాగే విజిల్స్ స్టార్ట్ అవ్వాలి. ముద్దు ముద్దుగా చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. వీళ్ళు కృషిక, ధృతి. ఓకే, కృషిక, ధృతి, కమాన్ 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 ద స్టేజ్.
ద స్టేజ్ ఇస్ హియర్స్. ఇది చూసావా, ముక్కు పుడక కూడా పెట్టుకున్నారు. వావ్, టాలీవుడ్ డాన్స్లో ముక్కు పుడక పెట్టారు అంటే ఇంకా సాంగ్స్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయి ఏంటో నేనైతే చూడాలి. చూడడానికి నేను కూడా రెడీ. మీరందరూ కూడా చూసేసేయండి. డుమ 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 డుమక డుమారే డురురురురు డుడుం డుమారే డుమ 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 డుమక డుమారే డురురురురు డుడుం డుమారే పల్లె పల్లె సంబరాలే రంగు రంగుల ముగ్గురు తీరే కొత్త పూత మామిడల్లే తోలి ఊగాది పండగ జోరే కొమ్మలంచు కోయిలమ్మ పాడే పాటలు ఎన్నెన్నో మదిలో పరవశించే వసంతాలు ఏవేవో డుమ 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 అరెరే డుమ 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 ఆహా డుమ 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 డుమక డుమారే డురురురురు డుడుం డుమారే దినక దిగది బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫ్లూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే కనీసం వచ్చిన బాలుడే ఆట మీద పడిపోవుడే కటిక చీకటిన కన్ను కడతాడే కన్న ముద్దలని వెంట పడతాడే కోల చేతుడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అలలల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే తరి నానా తరి నానా తని తందన నానా తరి నానా తని తందన నానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముది మురుపురి ఆనంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది
घुंघरू बाजन त्यार कुटमा लाल त्यार कंगना तुम्हें चूड़ी छनहरा लाल त्यार कंगना तुम्हें चूड़ी छनहरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा చూసారా చూసారా పిల్లలిద్దరూ ఎంత చక్కగా చేసేసారో క్యూట్ గా. డీజే నాకు కళ్ళజోడు పాప కావాలి. ఏం చేసావు? ఒక 2 స్టెప్స్ వేస్తామా? చేస్తా. అయితే ఇంత మంచి పర్ఫార్మెన్స్కి మనం అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి నేను మన చైర్మన్ ఆయన ఫౌండర్ చైర్మన్ మన మునాఫ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను పిల్లలిద్దరిని కూడా అప్రిషియేట్ చేయడానికి. మరి నేను ఇందాక ప్రామిస్ చేసినట్టుగానే మీ అందరికీ జోష్ ఇచ్చానా లేదా ఈ పర్ఫార్మెన్స్తో? ఎస్ ఆర్ నో? ఇంకా ఇస్తా నేను జోష్, అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా టునైట్. Keeping your heart racing. మధ్యలో చిన్న పనులు వస్తాయి, అందుకని మేము అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి ఇలాంటి పెద్ద ఈవెంట్ చేసుకోవాలంటే మనకి ఎంతోమంది స్పాన్సర్స్ అవసరం అనేది చాలా అవసరం. అలాంటి ఈ స్పాన్సర్ మన గ్రాండ్ స్పాన్సర్ రామ్ జినాలా గారు అండ్ ఇంకొంతమంది గోల్డ్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు మనకి విత్ డిఫరెంట్ కేటగిరీస్. ఎస్ బాబు గారు ఫర్ ఇన్సూరెన్స్ ఎక్స్ప్లోజర్ ఇన్ కార్పొరేషన్, డాక్టర్ గిరి పొన్నం గారు ఫర్ డెంటల్ స్క్వేర్, కాసు సౌజన్య గారు ఫర్ కేఎస్ డెంటల్స్, రాజా ఉపలూరి గారు ఫర్ రియల్టరీ అండ్ కీర్తి బైచెట్టి గారు ఫర్ ఆర్బీసీ బ్యాంక్ మార్టిగేజ్ స్పెషలిస్ట్. ఓకే, సో ఇప్పుడు డాన్స్ అయిపోయింది. అదేదో దిల్ రాజు డైలాగ్ ఉంది కదే, ఏంటి? ఫైట్ వేణుమా, ఫైట్ ఇరుకు, డాన్స్ వేణుమా. ఎవరికి తెలుసండి? చాలా మా కజిన్ లేడు మమ్మల్ని హెల్ప్ చేసేదానికి. కజిన్ ఎక్కడ ఉన్నావు? అది కదా. హాయ్ హాయ్, అందరికి హ్యాపీ ఉగాది అండి. అందరు ఎలా ఉన్నారు? అది ఐ కాంట్ హియర్ ఎనీథింగ్. అందరు ఎలా ఉన్నారు? లెట్స్ గో. సో అదేదో దిల్ రాజు డైలాగ్ ఉంది, ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అబ్బా. వేణుమా? ఎన్న వేణు? నో తమిళ్ ఇరుకు. నో తెలుగు, ఓన్లీ తెలుగా? సరే, తెలుగులోనే కంటిన్యూ చేస్తాం. కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎవరు మనకి? మరి తమిళ్ని తెలుగులోకి ఎలా ఇరుకుతావు నువ్వు? అది మనం అంతే, చెన్నై అమ్మాయి కదా, అట్లనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను అందరికీ డాన్స్ చూపించేసాను ప్రామిస్ చేసినట్టుగానే. ఇంకా డిఫరెంట్ ఆఫ్ అన్నీ చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు కొంచెం అందరూ మెలడీగా ఎంజాయ్ చేయడానికి కొంచెం చెవులకు కూడా ఇనుసొంపుగా ఉండాలి కదా. అందుకనే నేను తీసుకొస్తున్నాను సాయి విఖ్యాత్ వెలిచెట్టి. తను ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనందరికీ మ్యూజిక్ చూపిస్తాడు. అవునా? ఈ పేరు ఎక్కడ విన్నట్టున్నాం కదా, వెలిచెట్టి అని. యా, హీస్ ఎ గిటారిస్ట్. అవునవును, కానీ ఇంతకు ముందు పాప పేరు కూడా ఏదో వెలిచెట్టి కదా. అవును, వాళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఓ, ఈ స్టోరీ మనకు తెలియదు. సాయి, ద స్టేజ్ ఇస్ యువర్స్, ప్లీజ్ వెల్కమ్. A big round of applause for him.
వావ్ వావ్. థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు మంచిగా. ఐ థింక్ చిన్ని చిన్ని ఆశ చేసి పాట, తర్వాత ఇంతందం, తర్వాత లాస్ట్ నాటు నాటు, ఇంకొకటి అంతేనా? కరెక్ట్గానే గెస్ట్ చేసావు. నేను బాగానే గెస్ట్ చేశానే. నేనే గెస్ట్ చేయలేకపోయినా. యా పర్ఫెక్ట్. సో దీనికి మొమెంటం వేయడానికి ఎవరిని పిలుస్తున్నావు? ఎవరిని పిలుస్తున్నానో తెలుసా నీకు? తెలీదే. మన బెస్ట్ ఆప్టికల్స్ సంబంధించిన అహ్మద్ గారిని థ్యాంక్ యూ అహ్మద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విఖ్యాత్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్. అండ్ నీకు చిన్నప్పుడు రైమ్ విన్నట్టు ఏమైనా గుర్తుందా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ అని. ఒకటి తెలుసు, కానీ ఇప్పుడు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నేను అడిగింది రైమ్ గురించి. నాకు తెలీదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎప్పుడు వినలేదా నువ్వు? మర్చిపోయానే. సో అలాంటి మర్చిపోయినందుకు మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ట్వింకిల్ స్టార్స్ అనే ఒక టీమ్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. వీళ్ళ కలర్స్ భలే ఉంది. కలర్స్ కలర్ఫుల్గా భలే ఉన్నారులే వీళ్ళు. వచ్చేయాలి స్టేజ్ మీదకి. వచ్చేసేయండి. ఫ్లవర్స్తో వస్తున్నారే, మాకేనా? మాకు ఇస్తారా? డాన్స్ అయిపోయాక ఇస్తారా? ఎప్పుడు ఇస్తారా? డాన్స్ అయిపోయాక తీసుకుంటాంలే. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ ఇస్ యువర్స్ గర్ల్స్. సంచారం సంహారం ఓ సోగసరి పూవా పూమాలే శుభమని వేయవే
Come on now, follow my lead. Come on now, follow my lead. Like that. Like that. Hello. What a wonderful performance కదండి. నచ్చిందా అందరికి? ఒక యంగ్ క్రౌడ్ కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. అంటే అటు నుంచి మొదలుకొని ఇక్కడ వరకు అందరు యంగ్ ఉన్నారు. బట్ సప్పుడు మాత్రం రావట్లేదు. ఐ వాంట్ సమ్ నాయిస్. బాగా చేశారా లేదా? వండర్ఫుల్. ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైమ్ అండి. బేసికల్లీ వాళ్ళ కాస్ట్యూమ్ సెలెక్షన్లో కానీ వాళ్ళ ఆర్నమెంట్స్ కానివ్వండి, మన కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ విధంగా రెడీ వచ్చినందుకు కూడా దే డిజర్వ్ అప్లాజ్ అండి. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దెమ్. కమ్ క్లోజ్ నానా. అండ్ ఐ హ్యావ్ అ వెరీ బిగ్ నోట్బుక్. సో ఐమ్ గోనా బి యూజింగ్ దిస్ త్రూ అవుట్ ది ఈవెంట్ అండి. బట్ ఈ ఈవెంట్ని ఇంత చక్కగా కండక్ట్ చేయడానికి గల కారణం మన స్పాన్సరర్స్. సో వాళ్ళు లేకుండా ఎప్పుడు కూడా మేము ఇంత ఘనంగా చేయలేమండి. సో ముఖ్య కారకులైన స్పాన్సర్ వచ్చేసి మన గ్రాండ్ స్పాన్సర్ రామ్ జినాల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో వీ హ్యావ్ లాడ్ ఆఫ్ గోల్డ్ స్పాన్సరర్స్ యాజ్ వెల్. అంజిరెడ్డి, అవంత సొల్యూషన్స్, రాంబాబు వాసిపల్లి, ఎన్సిపిఎల్ కన్సల్టింగ్ ఇంక్, అండ్ సన్డైన్ ప్రొడ్యూస్ తెలుగు ఫుడ్స్, వెంకట దుడారి అండ్ మహేష్ కుమార్ వడ్డే, హోమ్ లైఫ్ రియాలిటీ ఇంక్, స్వప్న పస్నోరి అండ్ అరుణ్ కుమార్ గారు, ఫేజ్ ఫిజియోథెరపీ, ఎంఎంఏ వెల్నెస్, రాఘవేంద్ర అల్లం, మార్టిగేజ్ ఎక్స్ప్లోరర్ కెనడా, మనోజ్ MKP Global అండి. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యూ టు డూ విజిట్ www.teluguassociation.ca. అండ్ అక్కడికి వెళ్తే మన అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కానీ అండ్ కరెంట్ ఈవెంట్ ఫొటోస్ కానీ అక్కడ ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ ఫాలో యూట్యూబ్లో. అండ్ ఆల్సో వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వెరీ యాక్టివ్లీ అండ్ పోస్టింగ్ అప్డేట్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఈవెంట్. I want you to follow Yuataka, YOURTACA. And now I request our BOT member Shruti Eluri Garu to come onto the dais and appreciate these kids. A big round of applause అండి. అబ్బో, మా కజిల్ చాలా చదివినట్టున్నాడు ఇవాళ. నోట్బుక్ కదండి, చాలా మ్యాటర్ ఉంది నాకు ఇక్కడ.
అలా కాదు, అందరూ ఒకేసారి సైలెంట్ అయిపోకండి బాబు. ఒక్కొక్కరు తెగ ఆనందంగా మా బోయ్. ఇదిగోండి మా గోదావరి అబ్బాయి మళ్ళీ వచ్చాడు. ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. నాకైతే ఎంత బాగా నచ్చిందో మీకే తెలియదు, కానీ మీకు కూడా నచ్చితే మరి ఒక్కసారి తప్పట్లతో అబ్బా ఎంత బాగా చెప్పారండి బాబోయ్. థ్యాంక్ యూ ట్వింకిల్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ద స్పాన్సర్స్ కూడా. థ్యాంక్ యూ గోదావరి అబ్బాయి. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, పేరెంట్స్ నాకు తెలుసు మీరు ఫోటోలు తర్వాత వీడియోలు తీసుకుంటున్నారని, కొంచెం జాగ్రత్త అండి. మా కెమెరాలో కూడా ఫోటోలు వీడియోలు రావాలి. మీ క్లిప్స్ తర్వాత మీ అందమైన బ్లౌజులు వస్తే బాగోదు కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేడీస్. అలాగే హస్బెండ్స్కి కూడా చెప్పండి కొంచెం జాగ్రత్తగా నడవమని చెప్పి. మధ్యలో మాత్రం నడవద్దు, అండ్ ఆల్సో ఫ్రంట్లో కూడా నడవద్దండి, మీకు దెబ్బలు తగలచ్చు. మీరు 2 సైడ్లను లైట్లు పెట్టాము. సో ప్లీజ్ డోంట్ వాక్ ఇన్ ద మిడిల్ అండ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆడిటోరియం. సో కజిల్ నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇప్పుడే ఒక టాలీవుడ్ పర్ఫార్మెన్స్ జరిగింది కదా. సో నేను అనుకున్నాను ఒక చక్కటి కూచిపూడి డాన్స్తోని కూడా మనము ముందుకెళ్ళాలని కోరుతున్నాను. సో కూడా ఒక 2 స్టెప్పులు ఇప్పిస్తావా ఆలోచిస్తున్నా నేను. ఫర్ షూర్ ఐ డెఫినెట్లీ లవ్ టు డాన్స్ అండి. సో మనం యాక్చువల్లీ అనిత కూడా ఆల్సో వెరీ గుడ్ డాన్సర్ అండి. నా మీద నెట్టేస్తుంది కానీ షీ విల్ ఆల్సో డెఫినెట్లీ పర్ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఎన్షూర్ చేయండి బయట మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా అందరినీ లోపలికి రమ్మనండి. ఎందుకంటే చక్కటి పర్ఫార్మెన్సెస్ మీ అందరి కోసం దాచిపెట్టాము, ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటాం. సో ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ మన కోసం పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది చార్వి మదిపట్ల కూచిపూడి పర్ఫార్మెన్స్ అండి. ఆ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. షీ ఈజ్ a 12-year-old kid. She has been dancing for almost 5 years. Academy. 5 years కి నువ్వేం చేసావు కజిల్? 5 years కి కెనడా ఎట్లా రావాలని ఆలోచిస్తా ఉండే నేను. 5 years కే ఇది ఐడియా బాగుందబ్బా. అందరికి చెప్పండి కొంచెం ఇండియాకి ఫోన్ చేసి. ఐఎమ్ జస్ట్ కిడింగ్. అప్పుడు ఏం తెలుసు అండి 90 జనరేషన్ కి. అంతే కదండి 90 జనరేషన్ కి అసలు ఏం జరుగుతుందో లైఫ్ లో అసలు క్లారిటీ లేదు. ఇఫ్ యు గైస్ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? యా 90 కిడ్స్ ప్రస్తుతానికి అందరు అదే గోత్ర అవుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవాలా చేసుకోవద్దా అవి ఏమవుతుంది సంగతి ఎందుకులేండి సార్, వదిలేయండి సార్. అయిపోయింది సార్ ఇక్కడ పాపం అయిపోయింది సార్. సో అకాడమీ కాదు. సో మూవింగ్ ఆన్, అకాడమీ నేమ్ వచ్చేసి నాట్యాంజలి అండి. అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ చార్వి. ప్లీజ్ వెల్కమ్. ది స్టేజ్ ఇస్ యోర్స్. ఇంటినే
చామల్తినే మరుదల్తినే విరిబల్తినే ఇంతినే చామల్తినే మరుదల్తినే విరిబల్తినే ఇంతినే చామల్తినే మరుదల్తినే విరిబల్తినే జానతనమున సాతులలో నెరజానని 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 వెదిగేటి దాన కామనే సత్యభామనే. యశ్వంత్ నిజంగా సత్యభామలాగే చేసింది, వయ్యారంగా ఎంత ముద్దుగా చేసావు తెలుసా. అట్లా కజిల్ దీనికి ఎవరు మొమెంటో ఇస్తారు? మనము మంచిగా పంచికట్టు కట్టుకొని ట్రెడిషనల్గా ఉన్న మన ప్రెసిడెంట్ గారిని పిలుస్తామా? రమేష్ మునుకుంట్ల గారు. ఐ రిక్వెస్ట్ మా ఎఫ్సి చైర్ వస్తున్నారు. మా ఎఫ్సి చైర్ అరుణ్ గారు. అరుణ్ గారు. ఇంతినే చామల్తినే ఇంతినే థ్యాంక్ యూ చార్లీ, థ్యాంక్ యూ సో మచ్. ఫోటో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండి రామ్ జినాలా గారు, వన్ ఆఫ్ అవర్ గ్రాండ్ స్పాన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వీ డూ హ్యావ్ సిల్వర్ స్పాన్సరర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్. అండ్ నందిపాటి వెంకట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, అహ్మద్ గారు వెస్ట్ పాయింట్, శ్రీధర్ జయంతి రాయల్ కెనడియన్ రియాలిటీ, and Rajendra Reddy Chaganti, CRR Tax and Accounting Inc., Srinath Reddy Kunduri, World Class Realty, Pavani Pulivarti, Massage Addict. And also please do visit our website www.teluguassociation.ca అండి. So and also moving on, we have a lot of other performances too. వెబ్సైట్ ఒకటేనా? ఇంకా చాలా ఉన్నాయి కదా, మన ఫోటోలు తీసుకొని ట్యాగ్ చేసి. Oh yeah, Anita, we forgot totally. So actually once మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఒక టికెట్ కూపన్ కొనుక్కోవడానికైనా కూడా ఫుడ్ కూపన్స్, ఫుడ్ రాఫల్స్ కూడా ఉన్నాయి. yes, there are so many raffles and also stalls కూడా ఉన్నాయండి చాలా. బయటకు వెళ్ళి డూ విజిట్ అండ్ మీకు నచ్చితే కనుక కొనుక్కోండి, ఎందుకంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ దీస్ వెండర్స్ అవుట్ దేర్. ఎందుకంటే ఆఫ్ కోర్స్ వైఫ్స్ హస్బెండ్స్ని వదలొద్దు, పాకెట్ ఖాళీ చేసేయాలి. ఇవాళ అన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్ ఉందంటే ఇప్పుడే నేను చూసేసి వచ్చాను. టెంప్టింగ్ ఉంది అసలు, నేనైతే పోయి కొనాలనుకుంటున్నాను కానీ మా వారు దొరకట్లేదు నాకు. ఆల్రెడీ పాకెట్ ఖాళీ అయిపోయిందని కంప్లైంట్ వచ్చింది రాజుగారి దగ్గర నుంచి, అందుకే ఈ రోజు వాలెట్ కూడా తీసుకురాలేదంట. మంచి పని చేశారు. రాజుగారు ఎక్కడ ఉన్నారు? సరే నీకు కూడా బ్యాండ్ పెడతాలే, పర్లేదు. నా బ్రదర్ దగ్గర నుంచి ఇంకో 4 కొనుక్కుంటా నేను. అనిత, నాకు ఒక ఫీలింగ్ ఉంది, ఇది పట్టుకొని తిరుగుతా ఉందంటే ట్రైన్లో వస్తారు కదా టీ కాఫీ చాయ్ సమోసే అన్నాడు, సేమ్ అదే ఫీలింగ్ ఉంది నాకు. అది పట్టుకుంటే ఏం చేస్తాను చెప్పు, నీకు అంత పెద్ద ఐప్యాడ్ ఇస్తే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. టాకా ఫ్రమ్ వేర్ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ వేర్ వీఆర్ టుడే రైట్ నౌ, ఇట్స్ అమేజింగ్ జర్నీ అండి. ఎందుకంటే మా ఫౌండర్స్ నుంచి తీసుకొని బిఓటి మెంబర్స్ అండ్ ఆల్సో ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరు అనుక్షణం ఆలోచించేది టాకా గురించే. వాళ్ళు మీటింగ్స్ కూడా 2-3 అవర్స్ స్ట్రేట్గా, అది ఏంటంటే వర్క్ కూడా అంత డెడికేటెడ్గా ఎవరు కూర్చుంటారో లేదు తెలియదు, కానీ అంత డెడికేటెడ్ చేసి ఈరోజు మా చేతిలోకి ఐప్యాడ్స్ వచ్చేలా చేశారు, విచ్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ హోల్ టాకా. గజల్ మన ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఆలోచిస్తాం. పేపర్లెస్, యా, వీఆర్ గోయింగ్ డిజిటల్. అండ్ ఆల్సో వీ హ్యావ్, ఎవరైతే స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారో యూ గైస్ మస్ట్ హ్యావ్ సీన్ లైక్ మేము ఎలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. పేపర్స్, హ్యాండ్ హెల్డ్ మైక్స్, దాని నుంచి ఇప్పుడు వైర్లెస్ మైక్స్ అండ్ ఆల్సో ఐప్యాడ్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. ఎలా అంటే మీరు తప్పకుండా మెంబర్షిప్స్ తీసుకొని టాకాని ఎంకరేజ్ చేయొచ్చు. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది, అక్కడికి లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అలా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పెన్నీకి మీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టడం జరిగింది, దేనికి ఎంత ఖర్చు ఉంది, దేనికి ఎంత మనకి ఇంకా ప్రాఫిట్లో ఉన్న ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తారండి. దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఫర్ మోర్ యూ కెన్ గో విజిట్ www.teluguassociation.ca. And moving on, who's going to be the next performer, Anika? సో డాన్స్ అని డాన్స్ లీక్ అయిపోయింది, కొంచెం మంచి సింగింగ్ వస్తుంది. టాలీవుడ్ సాంగ్ పాడే అమ్మాయి అంట. సో ఆద్య మోకుల, ద స్టేజ్ ఇస్ యోర్స్. A big round of applause for her.